హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు సహజంగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది లాభాలు నష్టాలు రెండిటి యొక్క కలయిక. మనం ప్రతిరోజు లాభాలు తీసుకుందాము అని అనుకోవటం చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నటువంటి విషయం. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు లాభాలు అనేటువంటిది తీసుకుందాము అని మీరు ట్రేడింగ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయిపోవటం అనేటువంటిది జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో మీరు ఈరోజు లాభం తెచ్చుకున్నప్పుడు వేరే ఒకరు నష్టపోవాల్సిందే. ఆ నష్టపోయినటువంటి వాడు కూడా ప్రతిరోజు లాభాలే తీసుకొని రావాలనుకున్నాడు అనుకోండి, స్టాక్ మార్కెట్ జరిగేటువంటి విషయం కాదు. అందుకనే మీరు ఎంత పెద్ద స్ట్రాటజీని బిల్డప్ చేసుకున్నా, ఎన్ని ఇండికేటర్స్ వాడినా, ఎన్ని రకాల ప్రయత్నాలు అనేటువంటిది చేసినా, మీ స్ట్రాటజీకి కొన్ని రోజులు అనుకూలంగా మరికొద్ది రోజులు ప్రతికూలంగా మీ యొక్క లాభ నష్టాలు అనేటువంటివి ఉంటాయి. దీన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అందుకనే మీ యొక్క స్ట్రాటజీ అనేటువంటిది స్టాప్ లాస్ ఒక 10 రూపాయలు ఉంటే టార్గెట్ 20 రూపాయలన్నా కనీసం ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అటువంటి స్ట్రాటజీ కనుక లేకపోతే ఆ స్ట్రాటజీ కోసం మీరు ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఒక స్ట్రాటజీ 1:2 రేషియోలో ఉండేటువంటి దాన్ని బిల్డప్ చేసుకోవాలి. అయితే చార్ట్ యొక్క సిగ్నల్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, మీకు మీ స్ట్రాటజీ ఈ వారం రోజులు ప్రాఫిట్ని ఇచ్చే విధంగా ఉంటే నెక్స్ట్ వీక్ అది ప్రాఫిట్ని తగ్గించే విధంగా ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వారం రోజులు మీ బై పొజిషన్స్ వచ్చినాయి అనుకోండి, బై సక్సెస్ అవుతారు. కానీ నెక్స్ట్ ఇదే బై పొజిషన్స్ వచ్చినప్పుడు సక్సెస్ కాలేకపోవడానికి, సక్సెస్ కాకుండా ఉండే విధంగా చార్ట్ని డిజైన్ చేస్తారు. సో ఇది చాలా లోతైనటువంటి చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. అయితే మనం ఇంత లోతైనటువంటి అనాలిసిస్ని, ఇంత లోతైనటువంటి నాలెడ్జ్ని మనం తెచ్చుకోలేము. కాబట్టి మీరు పూర్తిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీ యొక్క స్ట్రాటజీని మీరు పక్కాగా ప్రణాళికాబద్ధంగా డిప్లాయ్ అనేటువంటిది చేయడం. దీనికి మీకేం కావాలి? సహజంగా చాలామంది నష్టపోయేటువంటి వాళ్ళకి నేను చాలామందితో మాట్లాడినప్పుడు కానీ, నా పర్సనల్గా నా ఫీలింగ్ అయినా కానీ, ఓపిక అనేటువంటిది లేకపోవటం. ఎందుకంటే స్టార్టింగ్లో 2-3 సంవత్సరాలు నేను కూడా ఓపిక అనేటువంటిది లేకుండానే ట్రేడ్ చేశాను. చాలా నష్టపోవటం అనేటువంటిది జరిగింది. సో ఓపిక అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంది ఓపిక అంటే? ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోవటం అది కాదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా సరే మీకు అనుకూలంగా ఒకసారి అవకాశం అనేటువంటిది ఇస్తుంది. మీరు మీ యొక్క స్ట్రాటజీని అనుకున్నారు, మీ 20 or 50 మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయినప్పుడే మీరు ట్రేడ్ చేద్దాము అని అనుకున్నారు. కాబట్టి ఇది క్రాస్ అయినాక ట్రేడ్ చేయకముందే మీకు వేరే కాన్సెప్ట్తో కూడుకున్నటువంటి ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేసి మీరు కనుక ఎంటర్ అయ్యారనుకోండి, మీ యొక్క రూల్ని మీరు బ్రేక్ చేసుకున్నట్టే. కాబట్టి మీరు ఓపికతో ఆ లెవెల్కి వచ్చేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్గా నిఫ్టీ అనేటువంటిది 22,800 ఎంతో మొత్తానికి ఆడుతుంది. ఈ 22,800 నుంచి 22,500కి వచ్చినప్పుడే మనం బై చేద్దామని మీరు మైండ్లో ఫిక్స్ అయితే ఇక దానికి కట్టుబడి ఉండాలి. దానికి దగ్గరగా వస్తుందిలే అని చెప్పేసి మనం ముందుగానే ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటే, అక్కడి నుంచి వెళ్ళిపోయిద్దాము అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే లెక్క. సో మనం మనీ అనేటువంటిది సంపాదిస్తున్నాం. ఒక 1000 రూపాయలు సంపాదించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల్లో కష్టం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటిది మనం అనుకున్నటువంటి లెవెల్కి వచ్చేంత వరకు మనం ఎందుకని ఓపికగా ఉండలేము? నీడలో కూర్చుంటాం, ఇంటర్నెట్ ఉంటుంది, చేతిలో మొబైల్ ఉంటుంది, ఎదురుగా కంప్యూటర్ ఉంటుంది, చార్ట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో సాఫ్ట్గా మీరు అనుకున్న చోట వచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నారంటే మీ సక్సెస్ రేట్ అనేది 70% అనేటువంటిది ఉంటుంది. ఎర్లీగా మీరు ట్రేడ్ అనేటువంటిది చేయకపోవడం వలన, తీసుకోవడం వల్ల మీరు నష్టపోతారు. నా లైఫ్లో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. నేను మామూలుగానే మార్కెట్ స్టార్ట్ అవడానికి ముందే కొన్ని లెవెల్స్ అనేటువంటిది తీసుకుంటాను. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ లెవెల్కి రాకముందే నేను ఒక సందర్భంలో ఒక లాట్ని యాడ్ చేసుకోవటం, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం. అక్కడి నుంచి మరలా నాకు సిఈ తీసుకున్నాము, అది మళ్ళీ కిందకి వెళ్ళిపోతానే ఉంది. అంటే ఒక లైన్ గీసుకున్న తర్వాత
లైన్ని టచ్ చేయకముందే మనం తీసుకున్నాం. ఎప్పుడైనా ఒక లైన్ తీసుకున్నప్పుడు కిందకొచ్చి పైకి వెళ్ళేటప్పుడే మనం ఎంట్రీ అనేటువంటి తీసుకోవాలి అనేది నా కాన్సెప్ట్. కానీ నేను ఓపిక తగ్గిపోయి, అరే ఇంకెంతసేపు ఏడు నుంచి వెళ్ళిపోయిద్దిలే అనేటువంటిది. అంటే ఇక్కడ మనం అనుకున్న లెవెల్ని మనం ఓపికతో ఎదురు చూడలేకపోయాం. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందిలే అనేటువంటి ఒక ఊహ, అసలు ఇమాజినేషన్ అనేటువంటిది స్టాక్ మార్కెట్లో అసలు పనిచేయదు. ఎందుకంటే మార్కెట్ తన పని తను చేసుకుంటూ పోతుంది. స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి మనం చూసేటువంటి చార్టు దాని పని అది చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఆ చార్ట్కి అనుగుణంగా మన యొక్క ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. అది కనుక లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. సో మీకు మంచి ఓపిక అనేటువంటిది ఉండాలి. 2 ఊహ అనేటువంటిది ఉండకూడదు. స్టాక్ మార్కెట్ రియాలిటీనే ఉంటుంది. ఇక్కడికి వెళ్తే నష్టం వస్తుంది, ఇక్కడికి వెళ్తే లాభం వస్తుంది అనే ఒక రియాలిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ రియాలిటీని బేస్ చేసుకొని మనం మార్కెట్లు ప్రవర్తించాలి. తర్వాత వచ్చేసరికి అందరూ చెప్పేటువంటి రివెంజ్ ట్రేడింగ్. నిజంగా రివెంజ్ ట్రేడింగ్ అనేటువంటిది అసలు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి మైండ్ సెట్ని బాగా ఓవర్లాప్ చేసేస్తుంది. అంటే మీ మనసులో మీ ఊహ చెప్తూ ఉంటుంది, మీరు ఎంటర్ కావద్దు, మీరు రివెంజ్ ట్రేడ్ తీసుకోవద్దు, వద్దు పోతే పోయినాయిలే, ఆపేసేయండి అని మీ మనసు మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈవెన్ దో యూ క్రాస్ యువర్ లిమిట్స్ అన్నమాట. నాకు నష్టం వచ్చింది, ఎందుకు వచ్చింది నష్టం, నేను లాభంలోనే ముగించాలి అనే ఒక రకమైనటువంటి అగ్రెసివ్నెస్తో మీ మెదడులో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి మీరేం చేస్తున్నారు మీరే మర్చిపోతారు. లైక్ లొనాటిక్స్ అన్నమాట. సో ఆ విధంగా చేయటం ద్వారా మీరు కంట్రోల్ని కోల్పోయి ఒక లాట్ తీసుకోవాల్సిన చోట 20 లాట్లు కూడా కొట్టి పారేస్తారు. 30 లాట్లు అది వెళ్ళిపోతుంటే మీరేం చేయాలో అర్థం కాక గందరగోళమైనటువంటి స్థితికి మీ మైండ్ వెళ్ళిపోతుంది. ఇటువంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఉంటాయి. నాకైతే చాలాసార్లు ఎదురైనాయి. కాబట్టి వీటన్నిటి నుంచి మనం ఓవర్కమ్ అనేటువంటిది కావాలి. మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మనిషే, ₹1,00,000 రోజుకి ₹1,00,000 స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించేటువంటి వాడు మనిషి. సుభాషిష్ పాణి చూడండి, అతని యొక్క P&Ls చూసినప్పుడు లాభాల కంటే నష్టాలే ఎక్కువ వచ్చిన రోజులు ఉంటాయి. కానీ ఓవరాల్గా చూస్తే ప్రాఫిట్ 14 crores అట్లా 15 కోట్లు 20 కోట్లు అట్లా లాభాలు వచ్చి ఉంటాయి. ఎందుకని అతను అనుకునేటువంటి సిస్టమ్ని పక్కాగా 1:5 ఏదో ప్లాన్ చేసుకుంటాడు. దాన్ని 1:3లో 50,000 ప్రాఫిట్ చూసినా కూడా అతను బుక్ చేయడు. బికాస్ ఆ టార్గెట్ ఇది అనుకొని ఫిక్స్ అయినప్పుడు, ఆ టార్గెట్స్ రీచ్ అయినప్పుడు అలా ఆటోమేటిక్గా సక్సెస్ అనేటువంటిది అవుతారు. అంటే వాళ్ళకి ఓపిక, స్థిరంగా మైండ్ నుంచేసేసి వెయిట్ చేసేటువంటి తత్వం ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికంటే మెయిన్గా మీరు స్టాప్ లాస్ అనేటువంటిది మెయింటైన్ చేయండి. మీరు ఖచ్చితంగా మీ యొక్క ట్రేడింగ్ లైఫే మారిపోతుంది. ఇది మాత్రం వాస్తవం. సో మెల్లమెల్లగా సక్సెస్ అనేటువంటిది ఉండాలి. కానీ ఒకే రోజు సక్సెస్ వచ్చిందనుకోండి మనం ఏం సాధించలేము. ఇనీషియల్ స్టేజ్లో నాకు ఒకే రోజు ₹26,500 వచ్చినాయి. జస్ట్ క్యాపిటల్ 10,000 ఎంతో ఉంది ఈరోజు రోజు. కానీ ఆ తర్వాత 26,000కి ఇంకొక 30,000 యాడ్ అయ్యి ఒక 50,000-60,000 పోయాయి. కాబట్టి ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోతే మనం మార్కెట్లో రాణించలేము. ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ట్రేడ్ అనేటువంటి చేసుకుంటూ హ్యాపీగా ఉంటాం. కాబట్టి స్ట్రగుల్స్ అనేటువంటి ట్రేడర్ జీవితంలో సహజం. అసలు స్టాక్ మార్కెట్ అంటేనే స్ట్రగుల్. ఈ స్ట్రగుల్ నుంచి మీరు పట్టు వదలకుండా కనుక నేర్చుకుంటా పోతూ ఉంటే, మీ మైండ్ సెట్ని కనుక ఆ యొక్క చార్ట్కి ట్యూన్ చేసుకోగలిగితే స్టాక్ మార్కెట్లో మీరు అనుకునేటువంటి విజయాలను సాధించగలుగుతారు. థ్యాంక్ యూ.